సహజమే. యేసుక్రీస్తు చనిపోయిన దినం నుంచి కూడా హతసాక్షులు అవుతున్నారు. ఇంకా హతసాక్షులు అవుతారు రాబోయే దినాల్లో. సత్యం గురించి ఎవరు చెప్పినా కూడా హతసాక్షి చేస్తారు. ఈ జనాలకి సత్యం అక్కర్లేదు, ఒక అబద్ధంలో బతుకుతారు. చదవని వాళ్ళే అట్లా ఆలోచనలో ఉంటారు, చదివిన వాళ్ళు సత్యం తెలుసుకుంటారు. మిగిలిన వారు ఎవరైనా చెప్తే వింటారు, అంతే. విని ఆవేశపడి ఇలాంటి ఉద్రేకాన్ని పనులు చేస్తారు. అంటే దీని వెనక ఎవరు ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఉన్నాయి? ఎందుకు కావాలని మతాలను ఏమైనా రెచ్చగొడుతున్నారు? ఏమంటారు దీనిపైన? సహజమే, చాలామంది ఉంటారండి. వాళ్ళు తాలూకా మనోభావాలు దెబ్బతిన్నప్పుడు వాళ్ళు ఏదైనా చేయొచ్చు. సో ఏం చెప్తారండి ఆయన మరణం పైన? పాస్టర్ ఎవరు కూడా జీర్ణించుకోలేని పరిస్థితి, ఏం చెప్తారు? ఎదుర్కోలేని భావిస్తున్నామండి. ఖచ్చితంగా వీళ్ళు న్యాయం చేయకపోవచ్చు, కానీ పరలోకమందున దేవుడు న్యాయం చేసి తీరుతాడు. ఒక్క ప్రవీణ్ పవలార్ గారిని మతోన్మాదులు అంతం చేస్తే వేల మంది పుట్టుకొస్తారు. ఆ రోజు యేసుక్రీస్తు ఒక్కడే 12 మంది శిష్యులయ్యారు. ఈరోజు కొన్ని కోట్ల మందికి ఆరాధ్యంగా ఉన్నాడు. అదేవిధంగా ప్రవీణ్ అన్న మరణం అనేక మందిని లేవనెత్తి ఇంకా ఉధృతంగా యేసుక్రీస్తు మరణ సమాధి పునరుద్ధాలు ప్రకటిస్తామని గర్వంగా చెప్తున్నాం ఆయన సమాధి సాక్షిగా. కానీ చాలా మంది మరణంపై అనుమానాలు ఉన్నాయి అంటారు. ఏంటి ఇది యాక్సిడెంటే అనుకుంటున్నారా, లేకుంటే ఎవరైనా హత్య చేశారని భావిస్తున్నారా? తప్పకుండా అండి, ఎందుకంటే అనుమానాలన్నీ మీరు చూసినప్పుడు ప్రతిదీ కూడా చాలా అనుమానాస్పదం కనిపిస్తూనే ఉంది. అలాంటప్పుడు ప్రభుత్వం ఖచ్చితంగా న్యాయం చేస్తుందని మేము భావిస్తున్నాం. అయితే మా న్యాయం అనేది క్రైస్తవ ప్రపంచానికి ప్రభుత్వాలు చేసేదిగా లేకపోయినప్పటికీ పరలోకమందున్న దేవుడు చేస్తాడన్న నమ్మకం, విశ్వాసం మాకుంది. కాబట్టి ఆ దేవునికి మేము విడిచిపెడుతున్నామండి. అంటే ఉదయం నుంచి చూస్తున్న వేలాది మంది అభిమానులు కావచ్చు తరలి వస్తున్నారు. ఏమంటారు అసలు ఒక మంది ఇంతమంది అభిమానులు? ఆయన యేసును పోలి నడుచుకున్నాడు. బైబిల్ చెప్పేది ఒకటే, నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించడం. మానవతా దృక్పథంతో మానవుడిని మనిషిని మనిషిలాగానే ప్రేమించమని చెప్పేదే మా క్రైస్తవ నైజం. ఆ క్రీస్తు ప్రేమనే తన యొక్క హృదయంలో పదిలపరుచుకొని ఇన్ని లక్షల మందిని సంపాదించుకున్నటువంటి ప్రవీణ్ పగడగాల యొక్క శిష్యుడు మేము ఒడిశా రాష్ట్రం నుంచి వచ్చాం. మేము అనాథలుగా బతుకుతున్నట్టు మమ్మలను ఆయన ఒక మానవతతో మా మిసెస్ మమ్మలను కూడా ఆయన పెళ్లి చేసి మాలాంటి యూత్ వీళ్ళందరికీ కూడా నేను భయంకర తాగుబోతుగా రాడికల్స్గా ఉన్నటువంటి నన్ను ఆయన ప్రేమతో మార్చినాడు. ఆయన ప్రేమతో మార్చి నన్ను మనిషిగా చేసినాడు. ఇది మతం కాదు, ఇది ఒక మార్గం. భయంకరమైనటువంటి నరులను కూడా, భయంకరమైన పాపులను కూడా, ఈ లోకంలో బ్రతకలేనటువంటి నిరీక్ష లేనటువంటి వాళ్ళందరినీ కూడా నేను బ్రతికించగలను. క్రీస్తు ప్రేమ మాత్రమే బ్రతికించగలదని ప్రవీణ్ పగడగల గారు క్రీస్తు ప్రేమను ఈ మనుషులకు సోటి మానవులను ప్రేమించి మమ్మల్ని రాష్ట్రంలో ఇది ఒక దారిలో నడిపించినాడు. ఆయన మరణించింది ఇక్కడ మరణించిన కానీ పరలోక రాజ్యంలో ఆయన కళ్ళు తెరిచినాడు. అనేక మంది ప్రవీణ పగడ లాంటి వాళ్ళని తయారు చేసి భూమి మీద ఆయన మరణించినాడు. ఆయన మరణ వార్త మాకు చేదు, కానీ పరలోకమందు అది శుభవార్త. ఈ దేశము కానీ భారతదేశంలో ఉన్నటువంటి అనేక మంది ఏదైతే మతం అనేటువంటి మత మౌఢ్యంతో ఉన్నారు. మతం కాదు, మనిషికి కావాల్సింది మార్గం కావాలి, ఒక మంచి మార్గం కావాలా. ఆ మార్గాన్ని చూపించినటువంటి వ్యక్తి, నేను క్రీస్తు పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకుని చెప్పినటువంటి ప్రవీణ్ పగడగారికి ఆయనకు నివాళులర్పిస్తూ ఘనంగా ఈరోజు మా తెలుగు రెండు రాష్ట్రాలు అదేవిధంగా ఛత్తీస్గఢ్ నుంచి, ఒడిశా నుంచి, మధ్యప్రదేశ్ నుంచి ఇవాళ అనేక మంది ఆయన ఫాలోవర్స్ వచ్చినాము. మాకు ఆయన క్రీస్తు మార్గం నడిపించిన ఆ మార్గంలో మేము కూడా క్రీస్తు వల్ల ప్రవీణ్ పగడ ఆత్మసాక్షి అవడం కూడా మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాం. మేము ఈ దేశానికి ఒక సత్యాన్ని చూపిస్తున్నాం, ఈ దేశానికి ఒక మంచి మార్గాన్ని చూపిస్తున్నాం. పాపులను రక్షించడం క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చాడు. మేము సిలువ వేయడం క్రీస్తును మాత్రమే ప్రకటిస్తాం. మేము కత్తితో కాదు, మేము కత్తులతో కాదు, గన్నులతో కాదు. మా పోరాటాలు క్రీస్తు ప్రేమతో మేము పోరాటం చేస్తాం. అదే సత్యాన్ని ఈ లోకానికి చాటి చెప్తామని మరొకసారి ప్రవీణ్ పగడ ఆ కుటుంబానికి నిరీక్షణ కలగాలని క్రైస్తవులందరూ అదే, నా దేశము, నా భారతదేశము, నా దేశానికి కూడా యేసుక్రీస్తు మార్గమే శరణ్యం. రాబోయే రోజుల్లో క్రీస్తు ప్రేమ మాత్రమే ఈ దేశానికి సరే. ఏ మతం పట్టుకున్నటువంటి ఏ దేశము ప్రపంచంలో, సిరియా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ప్రపంచంలో మత మౌఢ్యంతో వెలిగిన ఏ దేశం కూడా ఈ రోజు మనం చూస్తా ఉన్నాం ఎలాంటి పరిస్థితులు చూస్తున్నాయో. అదేవిధంగా దేశంలో కూడా ప్రేమతో క్రీస్తు రాజ్యంలో క్రీస్తు మార్గాన్ని నడిపించిన ప్రవీణ్ పగడల గారిని మరొకసారి జ్ఞాపకం చేసుకుంటూ ఈ దేశానికి ప్రవీణ్ పగడ చెప్పినటువంటి ఆ ప్రేమ తత్వం కలిగినటువంటి క్రీస్తు మార్గం మాత్రమే శరణ్యమని మరొకసారి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. మీరు ప్రవీణ్ పగడాల గారి డైరెక్ట్ గా ఏమైనా విన్నారా? ఇప్పుడు ఆయన చూడలేదమ్మా, టీవీలో తర్వాత యూట్యూబ్లో అట్లా పరిచయం బ్రదర్. అతను మాట్లాడే ఏ మాట కూడా అసత్యం అనేది లేదు, సత్యమే మాట్లాడతాడు బ్రదర్. మేము
ఈ విధంగా ఆయనకు ఇట్లా ఈ మరణం సంభవించిందంటే ఈ యాక్సిడెంట్గా అనిపిస్తలేదు అది. ఎందుకంటే అంత మంచి నాణ్యమైన హెల్మెట్ ఉన్నాక కూడా ఆ తలకు గాయాలు అవన్నీ పరిస్థితి చూస్తుంటే మరి అది యాక్సిడెంట్గా అనిపిస్తలేదు. మాకు అనుమానం అయితే ఉన్నది. మరి తన యేసుప్రభు వారు కూడా తన శిలువలో శిక్షిస్తున్నప్పుడు అందరూ వీరేం క్షమించమన్నాడు. మేము కూడా క్షమాగుణం కలిగిన వాళ్ళం, ఆయన పోలి ఉంటాం మేము. కాబట్టి వాళ్ళు ఎవరైనా ఒకవేళ హత్య చేసున్నా కూడా మేము ప్రేమిస్తామే తప్ప తండ్రి వీరేం చేస్తారో వీరు తెలియదు క్షమించమన్నాడు. కానీ మేము కూడా క్షమాగుణం కలిగిన వాళ్ళం, ఆయనను పోలి ఉంటాం మేము. కాబట్టి వాళ్ళు ఎవరైనా ఒకవేళ హత్య చేసున్నా కూడా మేము వాళ్ళని ప్రేమిస్తామే తప్ప ప్రతిదాడులు అయితే చెయ్యం మేము. అది మాకు దేవుడు నేర్పినటువంటి ప్రేమ అది. కాబట్టి అన్నగారు మా దగ్గర లేకున్నప్పుడు కూడా క్రీస్తు ప్రేమను బట్టి మేము వాళ్ళని క్షమిస్తున్నాం. కాబట్టి ఈ విషయం అందు మీరు ఇప్పుడు అందరూ కూడా భారతీయులందరూ సహోదరులు అనుకుంటున్నాం. కాబట్టి సహోదర భావంతో ఉండాలి. కానీ ఈ విధంగా కక్ష సాధింపులు మా పైన మర్డర్లు చేయడం ఈ విధమైన చర్య మంచిది కాదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అయినప్పటికీ కూడా మిమ్మల్ని టార్గెట్ చేశారంటారా? లేదండి, మమ్మల్ని కాదు, అన్న విషయంలో మాట్లాడుతున్నాను నేను. నన్ను ఎలాంటి టార్గెట్ చేయలేదు. నేను పెద్ద ఇదేం కాదు. క్రైస్తవుల పైన అన్న ఒకరైనా కాదు, క్రైస్తవులందరిపైన కూడా ఈ విధంగా దాడులు అంటే ఇదేంత మతం అన్నట్టుగా. మతం ఏముంది సిస్టర్, మతం అనేది ఏం లేదు ఆడ. మార్గం అంతే, అది ఏమన్నా దేవుని మార్గంగానే మేము ప్రకటిస్తున్నాం తప్పితే మతం అనేది లేదు. మతంలోకి ఎవరో వస్తే మాకు వచ్చేది ఏం లేదు. అందరూ దేవుని రాజ్యం పోవాలనే ఉద్దేశంతోనే తప్ప ప్రవీణ్ అన్న మాట్లాడడం కూడా అదే ఇంతవరకు. ఆయన ఉద్దేశం అదే, లక్ష్యం అదే. యేసు ప్రభు వారి